శ్రీరామ భక్తి సామ్రాజ్యం నేటికి సరిగ్గా 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దీనికి అంకురార్పణ చేసిన పుణ్యమూర్తులు, చెరగని చిరునవ్వు, చెదరని ప్రశాంతత కలగలసిన గౌరవనీయులు శ్రీ మల్లెల దక్షిణామూర్తి గారు, వారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మి గారు. వీరిరువురు భక్తితో శ్రీరాముని సామ్రాజ్యంలో తన్మయత్వంతో ఆ రాముని గీతాలే కాక అన్నమాచార్య సంకీర్తనలు, నారాయణ తీర్థ తరంగాలతో పాటు వివిధ రకాల భక్తి గీతాలను ఆలాపిస్తూ 10 మందికి సంగీత విద్యను నేర్పిస్తూ, విద్య నేర్పితే పెరుగుతుంది, డబ్బు ఖర్చు చేస్తే తరుగుతుంది అన్నట్లు తాము పొందిన విద్యను అందరికీ నేర్పించడంలోని అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. విప్రో లాంటి అత్యున్నతమైన కంపెనీలో పనిచేస్తూ 40వ వసంతంలోకి అడుగుపెట్టిన తర్వాతనే చదువుల తల్లి సంగీత సరస్వతి ఈయనను తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఒకవైపు ఉద్యోగం, సంసార బాధ్యతలు మోస్తూనే భక్తి మార్గంలో దిశానిర్దేశం ఏర్పరచుకున్న ఈ నిరాడంబరి మొట్టమొదట 5 విద్యార్థులతో ఓయూటీ కాలనీ రామాలయంలో అందరికీ సంగీత విద్యను అందించాలని కంకణం కట్టుకున్నారు. ఏ ముహూర్తాన అందుకు బీజం పడిందో కానీ అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానం చెందుతున్న శ్రీరామ భక్తి సామ్రాజ్యం నేడు సుమారు 100 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. సాధారణంగా గురువు స్థానంలో ఉన్నవారు పెద్ద వయసు వారు, శిష్యుల స్థానం చిన్నవారిది అవుతుంది. ఇక్కడ మాత్రం 8 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వారికి, అంటే తనకంటే పెద్దవారికి కూడా యుక్తిగా చెలోక్తులతో నవ్వుతూ నవ్విస్తూ ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సంగీతం నేర్పడమే కాదు, ఆరోగ్యపరంగా అందరికీ వైద్యం చేస్తున్నారనే చెప్పాలి. మైక్ పట్టుకోగానే తాదాత్మ్యం చెందుతూ ఎదురుగా ఆ రాములవారే వచ్చి కూర్చున్నారేమో అనేంత భక్తి పారవస్యంతో గానాలాపన చేయడం చూసేవారి జన్మ ధన్యమవుక తప్పదు. మరి ఈ గురు దంపతులు చూపిన దారిలో నడవడానికి అవకాశం వచ్చిన మనం గురు దంపతులను మెప్పిస్తూ భక్తి నిధిని అందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంత చక్కటి రహదారి చూపించిన ఈ వేదికను గౌరవిస్తూ సంవత్సరానికోసారి జరుపుకునే వార్షికోత్సవ వేడుకలలో అందరము పాల్గొని ఆనందిస్తూ మళ్లీ సంవత్సరం వరకు ఈ మధుర స్మృతులు నెమరు వేసుకునేలా ఈ రోజంతా వివిధ కార్యక్రమాలలో పాల్గొందాం, ఆనందిద్దాం. ఇంత చక్కటి దారిలో పయనించే అదృష్టాన్ని విద్యార్థులకు ప్రసాదించిన మన గురు దంపతులకు విద్యార్థులందరి తరఫున నమస్సుమాంజనులు, పాదాభివందనాలు కూడా చేస్తూ నిండు 100 ఏళ్లు వీరిరువురు ఆయురారోగ్యాలతో సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునే వరం ఆ రామచంద్రుడు, మన రామచంద్రుడైన శ్రీ దక్షిణామూర్తి గారికి, సీతమ్మ తల్లి అయిన లక్ష్మీ మేడంకు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా వారిని కోరుకుందాం. పేరు పేరున ఈ సందర్భంలో శ్రీరామ భక్తి సామ్రాజ్యం సభ్యులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గురు దంపతులకు పాదాభివందనాలు.